నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి హైకోర్టునే బురిడి కొట్టించారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్స్మెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ప్రస్తుతం ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో అరెస్ట్ అయి ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. మరి ఆయన చేసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి ఆయన హైకోర్టు ఆదేశాలనే బేఖాతరు చేసినట్టు పలు కథనాలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్? అసలు ఈ డిజిటల్ వాల్యుయేషన్ చేపించిన దాన్ని రద్దు చేయమంటే ఆయన నార్మల్ వాల్యుయేషన్ చేయించాము అన్నట్టుగా ఒక కథనే తీసుకొచ్చారన్నట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఏమంటారు అసలు? కోర్టునే మోసం చేశాడు ఆయన. బురుడి కొట్టించడానికి ట్రై చేశాడు. కానీ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటండి, ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పారదర్శకంగా ఉండేది వ్యవహారం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకం. అంతకుముందు టీడీపీ రాకముందు కాంగ్రెస్ అంతా కూడా ఏదో సాంప్రదాయంగా ఏదో పోతూ ఉండేది. కానీ టీడీపీ వచ్చిన తర్వాత ఏమైందంటే పారదర్శకత అంటే ప్రజలకు తెలిసే చేసి ఏ పని చేసినా. ఒకవేళ పేపర్ లీక్ అయిందని కూడా రాజీనామా చేసి చూడు మంత్రి. అంత సిస్టమేటిక్గా ఉండేది, స్ట్రిక్ట్గా ఉండేవారు. మంత్రి అవినీతి చేస్తే కూడా వాళ్ళు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేసి, మంత్రి ఇంట్లో డ్రైవర్ చచ్చిపోతే కూడా మంత్రివర్గం నుంచి తీసేసి, అంతా ఒక రకమైన విలువలు విశ్వసనీయత స్టాండర్డ్గా ఉండేది పార్టీ వాళ్ళ పరిపాలన. ఇప్పుడు ఏదన్నా ఉద్యోగ నియామకాలు ఉన్నాయనుకోండి, చాలా పారదర్శకంగా చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు. అదే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎత్తేసాడు, మళ్ళీ సొంతంగా చేసుకోవడమే. అలా వేసుకున్న వాళ్ళే ఇప్పుడు దీని రాష్ట్రం యంత్రాంగం నిండా నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వల్లే ఇప్పుడు జగన్ ప్రేమికులు ఇంకా ఉండడానికి కారణం అదే. ఉద్యోగ సంఘాల నాయకులు చూసారా ఎలా మాట్లాడారు వాళ్ళు? ఇప్పుడు వెళ్ళిపోయి ఎందులో చేరారో చూశారు కదా. ఇదే పరిస్థితి. ఇక అయితే సీతారామాంజనేయులు గారు యాక్చువల్గా మంచి పేరు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రాజశేఖర రెడ్డి రాగానే ఆ ముఠలో చేరిపోయాడు. వాళ్ళు ఓబులాపురం గనుల్లో మొన్న అరెస్ట్ చేయడు అతను, గాలి జనార్దన్ రెడ్డి. అతని కోసం పరిటాల రవీంద్ర గారిని చంపించేయడానికి మెగా స్కెచ్ చేశారు వీళ్ళంతా. అలాగ అడ్డు తొలగించుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం, ఇదే పని. అలా చాలామందిని కరప్ట్ చేసాడు, చాలా పాడు చేసాడు. ఐఏఎస్లు జైలు పోయారు అప్పుడు. ఇప్పుడు ఐపీఎస్లు వంతు ఎవరో వాళ్ళ కొడుకు హయాంలో. వీళ్ళందరూ వాళ్ళు చదివిన చదువుకి అసలు మనం ఏం చేస్తున్నాం, ఇది కరెక్టా కాదా? ఇప్పుడు అవినీతి అనేటువంటిది ఎవడ అన్అవాయిడబుల్, ఎవడు దాన్ని తప్పించలేకపోతున్నాడు. కొద్దో గొప్ప తినాలా, చిగుళ్ళు కోసుకుని తినాలా. మొత్తం మొదలకే వీళ్ళు చేసేద్దాం, అరాచకం చేసేద్దాం. ఎవడి మీదన్నా కొంచెం అధికారి దర్పం చూపించవచ్చు. ఒక అధికారి తన అధికార దర్పాన్ని చూపించవచ్చు, కానీ అధికార మదం చూపించకూడదు కదా. అధికార మదం చూపించకూడదు. ఇతరులట్లు చాలామంది ఉన్నారు. ఇంకా ఇది ఏపీపీఎస్సీ దానికి సంబంధించి ఈయన ఎంత దారుణం అంటే అన్నీ అవకతవకలే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు మన మనుషులు వేసేసుకుంటున్నామని. దాని మీద అప్పుడు చాలా అలరి అయిపోతే కోర్టు దాన్ని మూల్యాంకనం అంటారు, అదే స్పాట్ వాల్యుయేషన్ అంటారు కదా, పేపర్లు దిద్దడం, దాన్ని మాన్యువల్గా చేయించమని చెప్పారు. అలాగే చేయించామని చెప్పేసి వేరే ఒక రిసార్ట్లో కూర్చోబెట్టి దాన్నే మళ్ళీ మేనేజ్ చేసుకుని ఈ కంపెనీ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు, మధు ఎవరో ఒక అతను అరెస్ట్ అయ్యారు కదా, అతను పెట్టి మళ్ళీ అలాగే చేయించి మేము అలాగే చేయించామని అబద్ధం అన్నాడు. ఇప్పుడు ఈయన పట్టుకున్న తర్వాత మొత్తం చెప్పేసి అంటే అప్పుడు వచ్చి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు తీసేశారనుకోండి, వీళ్ళు జగన్ ఇచ్చాడు వీళ్ళు తీసారా అనొచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మొత్తం రద్దు చేసి కొత్త వాళ్ళకి ఇచ్చారనుకోండి, వీళ్ళటి వాళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళకి వాళ్ళు సంతోషిస్తారు కదా. వాళ్ళ దారి అడ్డదారండి, వాళ్ళు ఆడే గేమ్ ఫౌల్ గేమ్. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో ఈ సీతారామాంజనేయులు లాంటి తెలివైన వాడు, బాగా చదువుకున్నవాడు, అధికారిగా సమర్థుడిగా నిరూపించుకున్నవాడు ఇటువంటి దొంగల బ్యాచ్తో చేరకూడదు. ఫస్ట్ పాయింట్. ఈ నెల ఆయనతో పాటు చేరాడు. దుష్టజన సాంగత్యం అంటారు దీన్ని. అంటే ఇప్పుడు ఇంగు ఉందనుకోండి, ఇంగు కట్టిన గుడ్డ, ఇంగు అయిపోయినాక నా వాసన అలా ఉండిపోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాంగత్యం చేసాడు, లేదా వాళ్ళ బాబు సాంగత్యం చేశాడు. అంతకుముందు వాళ్ళు లేకపోయినా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా, జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి పోయినా ఆ దరిద్రం అతను వదిలిందా? వదలలేదు కదా. ఇప్పుడు జైల్లో పోయాడు కదా. జత్వానీ కేసే తీవ్రమైంది అనుకుంటే ఈ ఏపీపీఎస్సీ ఇది అప్పుడు ఏమైంది తెలుసా? ఏపీపీఎస్సీలు అవకతవకలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు కానీ, కొంతమంది ఈ అభ్యర్థులు కానీ, ఆ గ్రూపు పరీక్షలు రాసే అభ్యర్థులు కానీ వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు సైకిల్ స్టాండ్ దగ్గర వెయిట్ చేయించండి. కనీసం లోపల పిలిచి వాళ్ళతో ఏం మాట్లాడాలి. అక్కడికి వచ్చి
ఏం పీక్కుంటారు లోకేష్ అని ఏకవచనంతో గా అని మాట్లాడి తోటి మాట్లాడి చెప్పుకున్నాడు. అంత ఒళ్ళు పొగరు ఇది అన్నాడు. ఇతని మీద ఇతను తప్పు చేసినా చేయకపోయినా ఆ బిహేవియర్కే ఇతన్ని బుక్ చేయొచ్చు, ఇరికించవచ్చు. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. తప్పు చేస్తేనే ఇప్పుడు ఆల్రెడీ విశాల్ గున్ని, క్రాంతి రాణా తాత ఉన్నారా, వాళ్ళిద్దరిని పట్ల కొంచెం సానుకూలంగానే ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది ఇలాగ ఆలోచిస్తారు. వీళ్ళు ధర్మం వైపు ఆలోచిస్తారు. వీళ్ళు ఒకటే పాలసీ అండి, వీళ్ళు ఎంతో కొంత పద్ధతిగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం చట్టానికి అనుకూలంగా పనిచేస్తారు. ధర్మాన్ని కాపాడాలనుకుంటాడు చంద్రబాబు. వీళ్ళు ఏమన్నా అనుకోండి చంద్రబాబు గారి గురించి, డెఫినెట్గా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా స్త్రీల పట్ల గౌరవంగా ఉంటాడు. ఆ పేరు నాని భార్య మీద కేసు ఉన్నా కానీ ఆడవాళ్ళు ఏం హెరాస్మెంట్ చేస్తామన్నాడు. అంటే ఆ టైప్ ఆలోచన విధానం ఉంటుంది. అందుకనే రోజా కూడా బయట ఉందనుకుంటున్నాను నేను. కావాలంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళు తప్పు చేయకపోతే కూడా ఆ మాటలు పెట్టచ్చు కేసు. అవునా కదండి. ఇక్కడ ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నేను రక్షిస్తుంది అనేటువంటిది నిరూపణ అవుతుంది వీళ్ళ విషయంలో. 4వ ముఖ్యమంత్రి అయినా నాలుగోసారి ముఖ్యమంత్రి మాటలది ఏంటండి. ఆయనలో ఆ సుగుణాలు లేకపోతే, పరిపాలనా దక్షత లేకపోతే, ప్రజల్లో విశ్వాసం లేకపోతే 4సారి ముఖ్యమంత్రి ఇంతకీ ఎలా అవుతాడు, ఎక్కడి నుంచి అవుతాడు? వాళ్ళు బాబు చచ్చిపోయాడనో లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఏడుతూనో అవ్వలేదు కదా. అయినా ఒకసారి కార్యకర్తలు కోరుకున్నారు, రెండోసారి పనిచేసే ముఖ్యమంత్రిగా వచ్చాడు, మూడోసారి విభజిత రాష్ట్రాన్ని నువ్వే దిక్కని తెచ్చుకున్నారు, 4వసారి అయితే బాబోయ్ నువ్వే కావాలి బాబు అనుకున్నారు. కూల్చేవాడు వద్దు, నిర్మించేవాడు కావాలి, పనికిమాలినోడు వద్దు, పనివాడు కావాలని తెచ్చుకున్నారు. ఆ మాట పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సీతారామాంజనేయులు గారు లాంటి ఆఫీసులు ఎక్కడైనా సరే ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకోవాలి. సార్ ఒక్కటిసారి ఈ గ్రూప్ 1 పరీక్షల అవకతవకలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఈ వాళ్ళు నియమించిన ఇప్పుడు జాబ్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న ప్రభుత్వంలో కీలకమైన అధికారులుగా ఉంటారు. మరి ఇప్పుడు అలాంటి వారి దాంట్లోనే అవకతవకలు పాల్పడేదాన్ని అవకతవకల్లో సివియర్ అయిన తర్వాత సీరియస్ అయిన తర్వాత వాళ్ళందరూ రద్దు చేస్తారండి. రద్దు చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు వాళ్ళు మంచో చెడో వాళ్ళు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వం డెఫినెట్గా ప్రమాదమే. మీకు ఆ క్యాన్సర్ కణం ఏ మూల కొంచెం ఉన్నా డేంజరు. వైసీపీ జగన్ ప్రేమికులు ఎవడైనా లోపల ఉన్నాడంటే వాడు ఎంత మంచిగా వ్యవహరించినా కానీ డేంజరే. ఎందుకంటే ఆ భావజాలం అలాంటిది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా మనం ఏమనం, ఎందుకంటే వాళ్ళు పరిపాలించినంతకాలం ఈ అరాచకం ఎప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం మొదలైంది. అంతకుముందు బ్రహ్మాండ చెన్నారెడ్డి గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, నేను సంజయ్ రెడ్డి గారు చేశారు, కోట్ల జీవాస్కర్ రెడ్డి గారు చేశారు, భాను వెంకటరామరెడ్డి గారు చేశారు, వీళ్ళందరూ చేశారు. వాళ్ళు ఏంటంటే పెత్తనం కావాలనుకున్నారో దామోదరం సంజీవ్ గారిని, పివి నరసింహరావు గారిని, ఇలాంటి వాళ్ళందరినీ, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారిని లేకుండా వాళ్ళని దింపేయాలనుకున్నారు తప్ప ఇంత రాజకీయం ఎప్పుడు చేయలేదు. వాళ్ళు స్వార్థం చూసుకున్నారో కాదు సంపాదించుకున్నారో, లేకపోతే వాళ్ళు పెత్తనం ఉండాలని కోరుకున్నారు, మాకే అధికారం ఉండాలని కోరుకున్నారు తప్ప ఈ అరాచకం ఎప్పుడు చేయలేదు. ఇతను నాకే అధికారం కావాలి, పెత్తనం కావాలి, డబ్బు కావాలి, అరాచకం, ఇది అదనపు క్వాలిఫికేషన్ అతనికి. అతను నాటి వాళ్ళు హయాంలో ఈ ఆంజనేయులు నాటి వాళ్ళు బలైపోతారు. జాషువా, విజయపాలు, సునీల్ కుమార్ గారు వీళ్ళందరూ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఆఫీసర్లు. సీతారామయ్యలో సునీల్ కుమార్ గారు మంచి ఆఫీసర్లు, మంచిగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎవరి హయాంలో తెచ్చుకున్నారు మంచి పేరు? చంద్రబాబు గారి హయాంలో. వీళ్ళ హయాంలోకి వచ్చిందో చెడిపోయారు. దుష్టజన సాంగత్యం అండి. నీ స్నేహితుడిని బట్టి నేను అంచనా వేయచ్చు అంటారు. ఎందుకంటే నువ్వు చేసే స్నేహం వల్ల కూడా నువ్వు చెడిపోతావు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు. మీ మంచి లక్షణాలకు అతనికి అబ్బలేదు, కానీ వాళ్ళ అవలక్షణాలన్నీ మీకు అబ్బినాయి. వాళ్ళలాగా స్వార్థం పెరిగింది, అవినీతి చేయాలన్న కోరిక, వాళ్ళు సంపాదించే డబ్బు చూసి మీకు కూడా దురద పుట్టింది. మీరు సంపాదించుకున్నారు, మీ దగ్గర నిలుతుంది, రేపు అంతా రికవర్ పెట్టారనుకోండి, ఏం చేస్తారు? పరువు పోయింది, కుటుంబానికి ఇబ్బంది, తలెత్తుకోలేరు సమాజంలో. ఇప్పుడు రిటైర్ అయిపోయిందని ఇంట్లో పడుకుందామన్నా నిన్ను మర్చిపోరు కదా ఈ ప్రజలు. ఐపీ ఆఫీసరు, డీజీఐజీ ర్యాంక్ జైలుకి వెళ్ళిపోయాడంటే నీకు డబుల్ శిక్ష చేయాలి. మామూలు చేస్తే 10 రోజులు వేసారు శిక్ష, నీకు 20 రోజులు వేయాలి. అలాంటి తప్పులు చేశాడు ఆయన సీతారామయ్య గారు. ఎందుకంటే ఇప్పుడు ఆడబిడ్డ విషయంలో, మహిళ విషయంలో అతను వ్యవహరించిన తీరు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అతని మీద. పోక్సో చట్టం పెట్టాలా, అటెంప్ట్ మ్యాటర్ పెట్టాలి, మొన్న చట్టంలో ఉన్న కేసు నుండి పెట్టాలి అతని మీద. దీంట్లో అయితే ఇక డైరెక్ట్గా కోర్టులో మోసం చేశాను. ఇక దీనికి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి తెలియక చేసినటువంటి తప్పునైనా క్షమించవచ్చు, కానీ తెలిసి చేసినటువంటి తప్పును క్షమించరాదని మరి కఠిన శిక్షలు అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి పడాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.